ఒకప్పుడు మన ఎర్త్ సర్ఫేస్ మీద డైనోసార్స్ అనేవి ఉండేవి, కానీ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల అవన్నీ అంతరించిపోయాయని తెలుసు. సో అది జరిగి కూడా 66 మిలియన్ ఇయర్స్ అనేది అవుతుంది. కానీ ఇప్పుడు సైంటిస్ట్ ఆ ఆస్ట్రాయిడ్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని క్లియర్ కట్గా మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆస్ట్రాయిడ్ వచ్చేసి అరౌండ్ 10 కిలోమీటర్స్ వైడ్ ఉంది అండ్ అది వచ్చి మన ఎర్త్ సర్ఫేస్ని హిట్ అవడం వల్ల చుక్స్లిప్ క్రేటర్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా ఆస్ట్రాయిడ్ వచ్చి మన ఎర్త్ సర్ఫేస్ని ఢీ కొట్టడం వల్ల ఏంటి అంటే 60% వరకు ఎనిమల్స్ అనేవి వైప్ అవుట్ అయ్యాయి. దీన్ని మనం మాస్ ఎక్స్టెన్షన్ అని అంటున్నాము. సో ఈ ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఏంటంటే కార్బోనిషియస్ ఫ్యామిలీకి చెందింది. అది ఈవెన్ జూపిటర్ కంటే దూరం నుంచి వచ్చింది అని తెలుస్తుంది. సో ఈ స్టడీస్కి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఆ క్రేటర్లో రుథీనియం అనేది రేర్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడం వల్ల మనం ఈ కంక్లూషన్కి వచ్చాము. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇలాంటి కాస్మిక్ ఈవెంట్స్ వల్ల లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవ్వచ్చు, అలాగే కొత్త లైఫ్ని కూడా ప్రమోట్ చేయడానికి ఇది యూజ్ అయింది అని